సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరిలో దాతృత్వం ఉండాలని, పేదలకు సహాయం చేస్తూ ఆదర్శంగా నిలవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బడేటి చంటి దంపతులను కట్టా సుబ్బారావు తోటలోని ప్రజలందరూ కలిసి ఆహ్వానించి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విధంగా ఆత్మీయ అభినందన సభ జరిగింది. బడేటి చంటి దంపతులను వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఏలూరు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి తనపై మరింత బాధ్యతను పెంచారని తెలిపారు. కక్ష సాధింపులు, ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తానని చెప్పారు. దుర్మార్గమైన పాలన అంతానికి ప్రజలందరూ ఐక్యంగా ఓటు ద్వారా తిరుగుబాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఇదే ఐక్యత కొనసాగాలని ప్రజలకు సూచించారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు మాత్రమే తాను జవాబుదారీతనంగా ఉంటానని స్పష్టం చేశారు. ఏలూరును గంజాయి రహిత నగరంగా తయారు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏడా మాజీ డైరెక్టర్ సత్యవాడ దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు వేమూరి శ్రీధర్, కడియాల విజయలక్ష్మి, వేమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, ప్రముఖులు బ్రహ్మానందం, మాధవబాబు, శేషగిరిరావు, జంగాల సుబ్బారావు, శ్రీరంగం, గోవర్ధన్, డాక్టర్ ప్రసాద్, కంబంపాటి మురళి, కనకమేడల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కాదు. నేను చెప్తున్నా ప్రజల్లో మీరందరూ కూడా రోడ్ల మీదగా ఏదైతే రాష్ట్రం పాడైపోతుందన్న ఉద్దేశంతో దానికోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ అది ఆవిర్భావం నుంచి కూడా ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని ఈ విధంగా చేసుకున్నారన్న ఉద్దేశంతో అందరూ పోరాటం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ అలాగే మేము చేసినప్పుడు కానీ మీలాంటి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు. మీ అందరి దగ్గరికి నేను రావాలి. రేపొద్దున ఎప్పుడు కూడా ఇదే విధంగా అందరూ కూడా ఐకమత్యంతో రాష్ట్రం కోసం ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా అవ్వచ్చో ఆ పార్టీ నష్టం జరుగుతుందన్నప్పుడు మనం అందరం కూడా ఐకమత్యంగా నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరిది కూడా ఆత్మీయ సమావేశంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా కూడా మీరు చేశారు. కాబట్టి 15 లక్షలు 20 లక్షలు ఆస్తి ఉంటుంది. నా ఇంటికి వచ్చి నాకు 3 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. మా ఆవిడ ఆయన ఇద్దరు వచ్చారు. నేను మా ఆవిడ నువ్వు నీ పరిస్థితి ఏంటి, నాకు 3 లక్షలే, మీరు ఇస్తే కానీ నేను వెళ్ళను, మీకు ఇవ్వాలి, నా డబ్బుతో మీరు గెలవాలి, మీరు తీసుకోవాల్సిందే అని అన్నాడు. నువ్వు పట్టలేవని అన్నా కూడా నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చేళ్ళాడు. అతను చేసుకునేది చిన్న వ్యాపారమే, 5 మొక్కల వ్యాపారమే, కానీ ఏ తప్పుడు పని చేయడు. కానీ ఆడికి ఏ ఆపద వచ్చినా సరే జీవితకాలంలో నా ప్రాణమైన పెట్టి అతను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే కొంతమంది నాకు డబ్బులు నేను ఇద్దాం అనుకున్న వాడికి నేను 25,000 ఇద్దామా, ఆడికి ఎలక్షన్లో ఖర్చు అవుతాయి అనుకుంటే నాకు తెచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు ఆ పరిస్థితి బట్టి. మరి నేనేం చేయాలో నాకు అర్థం కాల. నిజంగా అంత విశ్వాసంతో చేసిన ప్రతి కార్యకర్తని కూడా నేను గౌరవించాలి. వాళ్ళందరూ చిన్న చాలా మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోమని చెప్పే ప్రతి కార్యకర్తని మనం గౌరవించాలి. ఎవరైతే పార్టీని ఈ రోజున ఈ పరిస్థితిలో నిలబడటానికి ఆ రోజున నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే 200 మంది 7 కంటే 7 వచ్చాడు. నేను స్పీడ్గా తిరిగేది 4 గంటలు తిరిగేస్తుంటే 4 గంటలు నా వెనకాల తిరిగాను. నేను ఓపికతో పేషెన్స్తో అందరికీ చెప్తున్నాను, నేను అవినీతి చేయని అవసరం, మరి నేను ఎలక్షన్ మళ్ళీ చేయాలను. కాబట్టి ఎవరికైతే సాయం చేయాలో ఎలక్షన్లో డబ్బే రాజ్యం వెళ్తుంది, అది ఏలకూడదు అనేది నా నినాదం. ఎందుకంటే డబ్బుతో కొనేటప్పుడు రేపు పొద్దున్న నన్ను ఏం ప్రశ్నించగలరు చెప్పండి. డబ్బులు ఓటు తీసుకుని వేసినాడు ఏ విధంగా నన్ను అడగగలరు, పని చేయగలరు. నాకు ఇష్టం ఉంటే పని చేస్తా, లేకపోతే లేదు. కాబట్టి దాన్ని 10% అన్నా మనం మార్చితే రేపు భావితరాలకు మనకు ఉపయోగపడితే మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఒకటే చెప్పా, గంజాయి అనేది ఏలూరులో ఉండకూడదని చెప్పా. పోలీసు వ్యవస్థ ఎవరైతే నాతో మాట్లాడారో చెప్పా. గంజాయి విషయంలో సరే ముందు ఏదైతే గంజాయిని ముందు నేను ఏలూరులో కనిపెట్టి లోకేష్ గారికి చెప్పానో అదే ముందు అరికట్టంలో కూడా ఏలూరే ముందు ఉండాలని నేను కోరుకోవడం జరిగింది. నా దగ్గర మీరు ఏది దాచుకోకుండా ఏదన్నా సరే నేను కంప్లైంట్ చెప్పాను, మళ్ళీ ఎవరికైనా చెప్తారు. మీరు చెప్పిన విషయం 3వ వ్యక్తికి వెళ్తే 5 సంవత్సరాల్లో నాదే బాధ్యత. జీవిత కాలంలో నాకు చెప్పిన మాట ఇంకొకరు చెప్పడం జరిగింది రెక్టిఫై చేసి, ఎందుకంటే అందరినీ కన్విన్స్ చేయాలి. మీరు ఇంతమంది వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు. అందరినీ కన్విన్స్ చేయడం కష్టమే. కానీ నేను నా దగ్గర ఉన్న 5,000 మంది నాయకుల్ని కూడా కన్విన్స్ చేసి ఏకదాటి మీద తీసుకెళ్ళాను నేను. అలాగే మీ దగ్గర కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని నేను రెక్టిఫై చేయగలను. కాబట్టి ఒకరికి చెప్పుకోకుండా మీ ఇద్దరిని ఒప్పించే పూచి నేను తీసుకుంటాను. నేను సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శతాబ్దాల నుంచి వాళ్ళ తండ్రి అయినటువంటి శ్రీహరిరావు గారు కానివ్వండి, లేకపోతే వారి సోదరులు అయినటువంటి బడేటి బుజ్జి గారు కానివ్వండి, ఈనాడు ఉన్నటువంటి బడేటి చంటి గారు కానీ, ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది కేవలం బడేటి ఫ్యామిలీ అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆనాడు ఆ తండ్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి తెలుసుంటూ కులాయి వ్యవస్థను పట్టుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు శ్రీ బడేటి శ్రీహరిరావు గారు. కార్యక్రమంలో ఆ యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజకీయాన్ని వాళ్ళ ఇంటి పేరుగా మార్చుకుని ఆ రోజు ఈ రోజు కూడా సేవే పరమావధిగా చేసుకుంటూ ఏలూరు ప్రజలకి వాళ్ళకి చేతనైనంత వరకు సేవ చేసే అదృష్టం కలిగింది. అదేవిధంగా బడేటి బుజ్జి గారి యొక్క స్నేహభావం చూస్తుంటే బహుశా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఆయన శాశ్వతంగా నిలిచిపోతారు. కారణం ఏంటంటే ఎక్కడ ఎవరు వచ్చినా సరే ఏ అర్ధరాత్రి లేపినా కూడా ఆ సమయంలో అది టైంని చూసుకోకుండా వాళ్ళకి సేవ చేసిన వ్యక్తి శ్రీ బడేటి కోటరామారావు గారు. ఆనాడు ఆయన చేస్తున్న సేవకి వెనకాల బ్యాక్డ్రాప్గా ఉన్న వ్యక్తి బడేటి చంటి గారు. కార్యకర్తలు అందులో కూడా పనిచేస్తున్నప్పుడు అందరికీ బడేటి బుజ్జి గారు కనబడితే వెనకాల వీళ్ళందరినీ కూడా సమన్వయంగా ముందుకు నడిపించిన వ్యక్తి శ్రీ బడేటి రాధాకృష్ణ గారు. వాళ్ళ అన్నయ్య గారు కాలం చేసిన తర్వాత ఈ కార్యకర్తలందరూ కూడా ఆనాడు చూపించినటువంటి ఆదరణ అభిమానం చూసి ఖచ్చితంగా మా కుటుంబం మీద ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది ప్రజలు
ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తున్నా అంటే మళ్ళీ ఆ రాజకీయం కంటిన్యూ చేయాలి, ఎక్కడితో ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో దాదాపు 4.5 సంవత్సరం బట్టి కూడా ఈ ఏలూరులో ఉన్న ప్రతి వ్యక్తిని కలిసిన వ్యక్తి శ్రీ బడేటి రాధాకృష్ణ గారు. అటువంటి మహోన్నత వ్యక్తి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మెజారిటీతో గెలిచి మొట్టమొదటిసారిగా ఈ కట్టా సుబ్బా తోటకు వచ్చినందుకు మా కట్టా సుబ్బా వాసు అందరి తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవితాలను సరైన మార్గంలో నడిపేందుకు ఏకాగ్రత ఎంతో అవసరమని, అది ధ్యానంతోనే సాధ్యమని పలువురు ధ్యాన గురువులు తెలిపారు. ఏలూరు మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో స్టెప్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రేమాలయం సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆదివారం జరిగిన తరగతుల ముగింపు కార్యక్రమంలో గుంటూరుకు చెందిన ధ్యాన గురువులు ప్రత్యూష సుబ్బారావు, ఏలూరుకు చెందిన ధ్యాన గురువులు వెంకటేష్ గురీజీలు ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రేమాలయం కార్యదర్శి ఎంఎన్వి మురళీకృష్ణ, ప్రేమాలయం కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, చిత్రాలయ రాంబాబు, ప్రముఖులు అడుసుమిల్లి నిర్మల, జె సత్యనారాయణ, కళాధర్ రెడ్డి, కడియాల కృష్ణారావు, పరస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ ఇచ్చాను, దీనికి అనుమతి ఇచ్చాను, కానీ అది ముందుగా జరిగిన మాట. గురుగారి సంకల్పము ఇందులో స్పష్టం. లక్ష్మణదాస్ గారు ఆయన విపස්සనా ధ్యానంలో ప్రవేశించి ఆయన జీవన విధానం మార్చుకున్న వ్యక్తి అని నాకు తెలుసు. దాని నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసి చెక్కపల్లి అనే ప్రాంతంలో ఒక 5 ఎకరాలలో నా విధాన అనే ఒక మానస్ట్రీని స్టార్ట్ చేసి ఈ బుద్ధిని జ్ఞానాన్ని దాని విశిష్టతని ప్రపంచాన్ని అందించడానికి కృషి చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే అనేక మంది ఈ పట్టణానికి చెందిన ప్రముఖులు చివరిలో 1 నిమిషం 2 నిమిషాలు మీ అనుభవాలని, అలాగే ధ్యానం పట్ల మీకు ఉండే ఒక శ్రద్ధను కూడా తెలియజేయాలని, అలాగే మా ఈ పిల్లలందరినీ వాళ్ళు గొంతుగా రావడం లేదు. మీకు ఎవరైనా కొంతమంది తెలిసి ఉంటుంది, తిరిగి నేను అర్థం చేశాను. ఎందుకంటే 4 రోజులు మౌనంగా ఉన్న తర్వాత వెంటనే పూర్తిగా రాదు, అది రావడానికి 1 రోజు పడుతుంది. అందుకే ఇక్కడే ఉంచున్నాము. 1 రోజు కూడా ఇక్కడే ఉండి దాన్ని కొంచెం సరి చేసుకొని అందులో వచ్చే మార్పును అర్థం చేసుకుంటారు. వివరాలు నేను మళ్ళీ చివరిలో తెలియజేస్తాను. సుబ్బారావు తెలిసిన తర్వాత దాన్ని చూడటానికి వెళ్ళాను. అక్కడ ఆ పాఠశాలలో నేను అప్పటికే ఒక 2-3 పీజీలు చేశాను. అక్కడికి వెళ్ళేటప్పటికే నేను ఒక 2-3 పీజీలు చేస్తున్నా ఆల్రెడీగా. 2-3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన నేను ఆ క్యాంపస్లో కరెక్ట్గా 4 days ఉన్నాను. ఆ 4 daysలో నేను నేర్చుకున్నటువంటి ఒక పార్ట్, నేను 4 పీజీలు చేసిన వచ్చిన జ్ఞానము, ఆ 4 రోజులు అక్కడ నేర్చుకున్న జ్ఞానం ఒకటేనని డిసైడ్ చేసుకున్నాను. నన్ను కదిలించిన అంశాలు, ఇందాక అమ్మాయి 1-2 అంశాలు చెప్పింది, నన్ను కూడా కదిలించినటువంటి అంశం ఈ స్టెప్ ఏర్పడటానికి. ఇది నేను దీనికి లేదంటే కాదు, దీనికి నేను వ్యవస్థాపకుని కాదు, స్టెప్ నాది కాదు. స్టెప్ అంటేనే ఎంటీ మైండ్, ఈ ఎంటీ ప్లేస్. మేము అట్లానే అనుకున్నాం, దానికి నిర్మాణం ఏం లేదు, దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. స్టెప్ని బాగా అభినందించినటువంటి క్లాస్ నేను ఇవాళ విన్నా. అమ్మ దగ్గర నుంచి, నాగేశ్వర గారి దగ్గర నుంచి గురూజీ మాట్లాడుతూ ఉన్నాడు. మేమైతే ఎప్పుడు అసలు అప్రిసియేషన్ కూడా కోరుకోలేదు. మేము అట్లానే ఉన్నాం. స్టెప్ అంటేనే గురూజీ గారు కూడా స్టెప్పే, నాగేశ్వర గారు స్టెప్పే, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా స్టెప్పే. మాకు ఉన్నటువంటి అభిప్రాయం మిత్రులా పనిచేస్తుంది. వాటిలో కూడా మేము సభ్యులమే. మాకు సభ్యత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కూడా వాటిలో ఉంటమే. స్టెప్ యొక్క మోటివేషన్ అది ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ప్రతి మనిషితో, మంచి మనుషులందరితో కలిసి పనిచేయాలనేటువంటిదే స్టెప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం.
తూర్పు కాపు సంఘీయుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన బడేటి చంటిని ఆయన క్యాంప్ కార్యాలయంలో తూర్పు కాపు సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సాలువాలు కప్పి బొకేలు అందించి ఘనంగా సత్కరించారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సంఘ నగర అధ్యక్షులు లంకా వెంకట రామ్మోహన్ రావు, కార్యదర్శి అలజంగి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు ఎంఎస్ కాంతారావు, పరిరక్షణ కమిటీ సభ్యులు బంకా ప్రసాద్, పిన్నింటి మహేష్, బౌరోతు బాలాజీ, సాసుపల్లి యుగంధర్, గౌడు రంగబాబు, కొల్లేపల్లి రాజు, యువత అధ్యక్షులు అట్టాడ రామకృష్ణ, సరిది రాజేష్, యాగంటి లక్ష్మీనారాయణ, బాగా రామ్మోహన్ రావు, రెడ్డి గౌరీశంకర్, అలిమిల్లి దుర్గారావు, బొత్స అజయ్, అట్టాడ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్నే మీరందరూ ఏదో ఊహించుకుంటారని నిన్న నా వాయిస్ నేను ఇచ్చేసాను. మీరు కూడా రండి. మహేష్ అలా వాడుకుంటారు. ఓపిక లేకపోతే బలవంతంగా కష్టకాలంలో 5 లక్షలు ఖర్చు పెట్టారు. ఇట్రండి రాము గారిని జంపసుండని నిలేస్తా ఉంటాను. జంపసుండని బీసీ తమ్ముడు మామూలు ఫోటో చిన్న చక్రవర్తిదా లాక్ లాక్ ఓకే సార్ బాగా సందర్శన వేళ సరే కెమెరామెన్ చేతిలో వెళ్ళిపోతుంట పెళ్ళైనా సరే శుభకార్యమైనా సరే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు అశోక్ నగర్లో ఉన్న ఆయుష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కత్తేపు వీధి జామియా మసీదు వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వైద్య శిబిరం మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ టెస్టులు చేసి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా క్యాంప్ మేనేజర్ జాస్తి కాశీనాథ్ మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తమ ధ్యేయమని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ భానుకిరణ్ తదితరులు వైద్య సేవలు అందించారు. ఈరోజు మన జామియా మసీద్ ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం ఆయుష్ హాస్పిటల్ వచ్చి నిర్వహించబడుతుంది. ఈ సామాజిక సేవా భాగంలో కార్యక్రమంగా ఇక్కడ ఈ మసీదు చేస్తాం. 10 చోట ఇలా చేస్తున్నాము. దీనిలో ఈ మసీదు వారిని అడగా ఇక్కడ పెట్టమన్నారు, అందుకని ఇక్కడ జరుగుతున్నాం. ఇక్కడ ఉచితంగా మందులు, ఈసీజీ, షుగరు, బీపీ అన్నీ చూసి అర్హులైన వారందరికీ ఉచితంగా మందు ఇస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా ఎవరన్నా కానీ హాస్పిటల్ రావాలనుకుంటే వారికి అక్కడ 10% డిస్కౌంట్ ఇచ్చి వైద్యం చేయబడుతుంది. కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. దీనికి సహకరించిన మసీదు వారికి కృతజ్ఞతలు. ఈ క్యాంపుల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ ఆరోగ్యవంతంగా చేయడానికి. దీంట్లో ఏంటంటే చాలామందికి అసలు బీపీ ఉన్నట్టు కానీ, షుగర్ ఉన్నట్టు కానీ ఎవరికి చాలామంది తెలియదు. ఈ క్యాంపులు పెట్టడం వలన వాళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్యలని వెలికి దానివలన వాళ్ళకి ముందు జీవితంలో ఇతర ప్రాబ్లం లేకుండా ఉంటాకి దీనివల్ల ఉపయోగపడుతుంది. ఈ క్యాంపుల వల్ల చాలామందికి ఈ అసలు ఆరోగ్యం పట్ల అవగాహన లేమి వలన ఇటువంటి క్యాంపులు నిర్వహించడం వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. ఆయుష్ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ సామాజిక సేవా దృక్పథం వలన ప్రజల్ని ఆరోగ్యవంతులు చేయాలి, ప్లస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన మెరుగైన దైనందిన జీవితం బాగుండాలనే ఉద్దేశంతో ఇటువంటి క్యాంపుల్ని నిర్వహిస్తున్నాం. ఏలూరులో ఇప్పుడు వరకు ఇటువంటి క్యాంపులు ఒక 30 వరకు నిర్వహించాం. ఇంకా కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యవంతాలు చేయాలన్నదే ఆయుష్ హాస్పిటల్ వారి ఉద్దేశం.
భారీ మెజార్టీతో బడేటి చంటి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సందర్భంగా బాలకృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. బడేటి చంటి 62,000కు పైగా మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో 62 కేజీల కేక్ను బడేటి చంటి చేతుల మీదుగా బాలకృష్ణ అభిమానులు కట్ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్బీకే అభిమానులు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీని నడిపిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చంటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్బీకే అభిమాన సంఘ నాయకులు బీబీజీ తిలక్, గొర్పత్తి గోవర్ధన్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, మెల్లిపాక వెంకన్న, లంకపల్లి మాణిక్యాలరావు, పెద్దోడు సత్యనారాయణ, లింగిశెట్టి శశికుమార్, బోరా ప్రసాద్, కర్ణా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్ ముందు మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు 2024లో అత్యధిక మెజార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలిలాగా సీట్లు వచ్చినాయో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకు మించి మరి సీట్లు వచ్చి విజయదుందుభి మోగించిన సందర్భంగా మరి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత 2 సంవత్సరాలుగా ఏదైతే ఎన్బీకే ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో తిలక్ గారు వాళ్ళ బృందం 2 సంవత్సరాలు అన్నదానం చేస్తున్న అన్నా క్యాంటీన్ వద్ద మరి ఇవాళ భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే 2 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేయడం అనేది ఎంత కష్టతర సాధ్యం అనేది మీరు అందరూ కూడా చూసుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఏదైతే ఒక ఆశయ సాధన కోసం పార్టీ స్థాపించారో ఆ ఆశయాన్ని ప్రజలందరూ కూడా నమ్మారు. ఈ రోజున అత్యధిక మెజార్టీలో ప్రజలు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద అచంచలమైన విశ్వాసంతో ఓట్లేశారు. వాళ్ళందరితో కూడా బాధ్యతగా వాళ్ళ పట్ల మేము ప్రవర్తించి రాబోయే భవిష్యత్తులో వారు ఏదైతే ఆశయాల కోసం చూస్తున్నారో, ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలో అడియాసలు అవ్వకోకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా పనిచేసి శభాష్ అనిపించే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ శిఖరాగ్ర కథానాయకులు, లెజెండ్, మా అభిమానులందరి ఆరాధ దైవం నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టిన సందర్భంగా కూడా మేము ఈరోజు ఈ కేక్ని పాల్పంచుకున్నాం. అదేవిధంగా మరి మా బాలయ్య బాబు గారి 2 అల్లుళ్ళు, భరత్ గారు ఎంపీగాను, లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగాను గెలిచినందుకు గాను, అదేవిధంగా మరి మా బాలయ్య బాబు గారి అక్కగారు బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు ఎంపీగా పార్లమెంట్కి ఎన్నికైనందుకు కూడా ఈ సందర్భంగా మేము కేక్ కట్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ప్రజలందరూ తలదించుకునేట్టుగా అనుకున్న దానికంటే తలకిందులైనట్లుగా మరి పెద్దెత్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వాళ్ళ నియోజకవర్గంలో విజయ పేరు భోగించిన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, అలాగే దెందులూరు శాసనసభ్యులు చంద్రమనేని ప్రభాకర్ గారు కూడా అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఫైర్ సేల్ సెంటర్లో మన ప్రీతమ నాయకుడు దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ ఈ సెంటర్లో గత 700 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం మన నందమూరి బాలకృష్ణ గారు అఖిల భారత సంఘం ప్రెసిడెంట్ తిలక్ గారు, అలాగే పాలేటి రామారావు గారు, ఇంకా మిగిలిన బృందం అందరూ కూడా ఇక్కడ ఎంతో కృషి చేసి దాతలు డబ్బులు ఇచ్చినంత మాత్రాన జరగదు, దాన్ని కార్యరూపంలో పెట్టి కార్యాచరణ చేసి ఓర్పు నేర్పుతో చేసినటువంటి తిలక్ గారికి అభినందించాలి. అరే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆయన గుర్తించి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.